Hello my dear students, welcome to Ullas Academy YouTube channel. This is Madhukar sir, Senior Mathematics Faculty. ఆల్రెడీ మనకి ఇంట్రడక్షన్ వీడియోలో ఎవరైనా ఇంట్రడక్షన్ వీడియో చూడని వాళ్ళు ఒకసారి దాన్ని వాచ్ చేయండి, తర్వాత మనకి ఇక్కడ ఈ వీడియోలోకి రండి. ఎందుకంటే ఆ వీడియోలో మనకి ఈ సెట్ మ్యాథమెటిక్స్లో ఉన్న సిలబస్ ఏంటి, టోటల్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్లో, ఈచ్ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది, దాని యొక్క ప్లాన్ ఎలా ఉంటుంది, దాని యొక్క స్ట్రాటజీ గురించి క్లియర్గా ఆ వీడియోలో మనం డిస్కస్ చేసాము. కాబట్టి ఒక్కసారి ఆ వీడియోని వాచ్ చేసిన తర్వాత ఈ వీడియోకి వచ్చేసేయండి. ఎస్, మనం ఇక్కడ ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం మ్యాట్రిసెస్. అవునా? సో మనకి ప్రతి చాప్టర్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో టీచింగ్ ఉంటుంది. ఫస్ట్ బేసిక్స్ అన్ని కూడా ఫండమెంటల్స్ నుంచి క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్, అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాం మనకి వీడియోస్లో. నాట్ ఓన్లీ మ్యాట్రిసెస్, ఎవ్రీ చాప్టర్. సో ప్రతి చాప్టర్ కూడా మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా నెంబర్ ఆఫ్ వీడియోస్లో ఉంటుంది. సో 1 by 1 ప్రతి వీడియోని కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో అప్పుడు మాత్రమే మనకి సబ్జెక్ట్ పైన ఒక పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో నాకు ఈ టాపిక్ వచ్చు, ఇది రాదు, దీన్ని మాత్రమే చూస్తా అంటే మనకి సబ్జెక్ట్ అనేది మొత్తం కూడా నేర్చుకోవడం జరగదు. కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి, కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. క్లియర్? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఒకసారి పంపించండి, మీకు కావాల్సిన డౌట్స్ నేను అక్కడ క్లారిఫై చేస్తాను. ఎస్, సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా. సో మ్యాట్రిసెస్. ఫస్ట్, వాట్ ఈస్ మ్యాట్రిక్స్? మనకు మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సో ద అరేంజ్మెంట్ ఆఫ్ నంబర్స్ ఇన్ సమ్ రోస్ అండ్ కాలమ్స్. కొన్ని నెంబర్స్ ని రోస్ వైజ్ గా అలానే కాలమ్స్ వైజ్ గా అరేంజ్ చేసే దాన్ని మనం మ్యాట్రిక్స్ అని పిలుస్తాము. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్? The arrangement of numbers in some rows and columns is called as or named as matrix. The arrangement of numbers in some rows and columns is called the matrix. So ఈ matrix లో ఏమేమి ఉంటాయి? రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్, వాట్ ఈస్ రో అండ్ వాట్ ఈస్ కాలమ్? రో అంటే ఏంటి, అలానే కాలమ్ అంటే ఏంటి? సో రో ఈజ్ నథింగ్ బట్ హారిజాంటల్. లెట్ us take a matrix. మ్యాట్రిక్స్ అంటే మనకి ఇలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ మనకి దీంట్లో ఫస్ట్ రో R1, సెకండ్ రో R2, థర్డ్ రో R3. 3 రోస్ ఉన్నాయి. అవునా? అలానే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 4 7 అనేది ఫస్ట్ కాలమ్, నెక్స్ట్ 2 5 8 అనేది సెకండ్ కాలం C2, థర్డ్ కాలం 3 6 9 అనేది థర్డ్ కాలం C3. ఇక్కడ మనకి 3 రోస్ ఉన్నాయి, అలానే 3 కాలమ్స్ ఉన్నాయి. సో రో అంటే ద హారిజాంటల్ arrangement of the horizontal lines of numbers. సో హారిజాంటల్ లైన్ లో ఉన్న నెంబర్స్ అన్నింటినీ కలిపి మనం రోస్ అని పిలుస్తాము. అలానే కాలమ్స్ అంటే, సో హారిజాంటల్ గా ఉండే వాటిని కూడా మనం రోస్ అంటాము. వర్టికల్ గా ఉండే వాటిని, ఏవైతే వర్టికల్ లైన్స్ ఆఫ్ నెంబర్స్, ఈ వర్టికల్ లైన్స్ లో ఉండే ఆ నెంబర్స్ ని మనం కాలమ్స్ అని పిలుస్తాము. హారిజాంటల్ గా ఉంటే రోస్ అని, వర్టికల్ గా ఉంటే కాలమ్స్ అని పిలుస్తాము. సో అయితే మనకి దీంట్లో ఈ ఉన్నవి మ్యాట్రిక్స్ లో ఉన్న ఎలిమెంట్స్, నెంబర్స్ ఏవైతే మ్యాట్రిక్స్ లో ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే ద నెంబర్స్ ఇన్ ఏ మ్యాట్రిక్స్, the numbers
in a matrix is called as the numbers in a matrix is called as elements or entries. ఒక మ్యాట్రిక్స్ లో ఉండే నంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ మ్యాట్రిక్స్ లో నంబర్స్ అనే వాటిని ఏమని పిలుస్తామంటే ఎలిమెంట్స్ ఆర్ ఎంట్రీస్ అని పిలుస్తాము. ఈ 1 2 3 4 అనేవి నెంబర్స్, మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్స్ ఏమని పిలుస్తామంటే ఎలిమెంట్స్ ఆర్ ఎంట్రీస్ అని పిలుస్తాము. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ the arrangement of elements of a matrix is enclosed by the, సో మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్స్ అరేంజ్ చేసిన తర్వాత వాటిని దేంట్లో ఎంక్లోజ్ చేస్తామంటే బ్రాకెట్ లోపల పెట్టేస్తాము. ఆ బ్రాకెట్ అనేది సో ఇలా ఉండొచ్చు, లేదు అంటే ఇలా కూడా ఉండొచ్చు. క్లియర్? ఎస్, ఇది మనకి కంప్లీట్ డెఫినేషన్. మ్యాట్రిక్స్ అనేది ఎలా ఉంటుంది, వాట్ ఈస్ మ్యాట్రిక్స్, రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి, లోపల ఉండే నెంబర్స్ ఏమంటాము. క్లియర్? నౌ విల్ డిస్కస్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఎన్ని రకాల మ్యాట్రిసెస్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ గురించి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఎస్, నౌ విల్ డిస్కస్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఎన్ని రకాల మ్యాట్రిసెస్ ఉన్నాయో చూద్దాం. Types of matrices. So first one is square matrix. First one is square matrix. So దీని డిస్కస్ చేయడానికి ముందు ఇంకొక చిన్న పాయింట్ నేర్చుకుందాం మనం ఇక్కడ. సో ఫస్ట్ ఆర్డర్ ఆర్ సైజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే సో దాని యొక్క లెట్ us take 1 2 3 4 5 6 7 8 9. సో దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయండి? 3 రోస్ ఉన్నాయి. అండ్ అలానే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. సో 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ద సైజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఇస్ 3/3. సైజ్ ఆర్ ఆర్డర్, సైజ్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఇస్ 3/3. సపోజ్ మనకు ఇలా ఉందనుకోండి. సో ఎన్ని రోస్ ఉన్నాయి మనకి ఇక్కడ? 1 2 రోస్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 కాలమ్స్, 2/3. సో ఈ మ్యాట్రిక్స్ యొక్క సైజ్ ఎంత అంటే 2/3 లేదా ఆర్డర్ ఎంత 2/3. ఇస్ ఇట్ క్లియర్? సో దీంట్లోకి వద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ స్క్వేర్ మ్యాట్రిక్స్? ఇఫ్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ ఈక్వల్ టు number of columns. If number of rows are equal to number of columns, then we can call it as square matrix. Rows అనేవి columns కి సమానమైనప్పుడు మనం దాన్ని square matrix అంటాము. So let us take one example. So -1 0 2 5 8 4 6 -5 2. సో ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. అలానే 3 కాలమ్స్ ఉన్నాయి, 3/3. ఇది మరి స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుందా? yes, absolutely. Let us take one more. 1 2 3 5 6 7. ఇది ఎన్ని రోస్ ఉన్నాయండి? 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి? 3 కాలమ్స్ ఉన్నాయి, 2/3. ఇది మరి స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుందా? కాదు, బికాస్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 2 0 3. Now is this square matrix? Yes, because 2 rows and 2 columns. So this is a 2/2 matrix. మనకి ఇక్కడ ఏదైతే క్రాస్ సింబల్ ఉందో దాన్ని బై అని పిలుస్తామండి. 2/2, by 2/2 లాగా ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. 2/2 matrix. సో ఇది కూడా ఏమవుతుంది మనకి? స్క్వేర్ మ్యాట్రిక్స్. నెంబర్ ఆఫ్ రోస్ అనేవి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ అవుతుందని స్క్వేర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ సెకండ్ వన్. Next second one is rectangular matrix. Rectangular matrix. Same like previous one. If number of rows are not equal to number of columns,
నెంబర్ ఆఫ్ రోస్ అనేవి కాలమ్ కి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ కి, జస్ట్ కాలమ్స్ కదండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ కి అన్ఈక్వల్, ఈక్వల్ కాకపోతే మనం దాన్ని రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాము. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. సో 3/2 ఒక మ్యాట్రిక్స్ ఉంది. సో ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మరి ఈక్వల్ ఉన్నాయా? అన్ఈక్వల్ గా ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది మనకి? రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. లైక్ దిస్ యూ కెన్ రైట్ మెనీ. 3/1 దిస్ ఇస్ ఆల్సో రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. అంటే రోస్ అనేవి కాలమ్స్ కి ఈక్వల్ గా లేకపోతే దాన్ని మనం ఏమంటాము? రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాము. క్లియర్? నెక్స్ట్ థర్డ్ వన్, null matrix or zero matrix. Third one is null or zero matrix. Null or zero matrix. ఇక్కడ మనకి null or zero matrix అంటే all elements in a matrix. Elements అంటే the numbers in a matrix is called as elements. All elements in a matrix, if all elements in a matrix are zeros, ఒక మ్యాట్రిక్స్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోస్ అవుతాయి, అన్ని కూడా జీరోస్ అవుతాయి, మనం దాన్ని ఏమంటాం? నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్ అంటాము. లెట్ us టేక్ an example. సో 0 0 0 0 0 0. సో ఇస్ దిస్ నల్ మ్యాట్రిక్స్? yes. అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి జీరో ఉన్నాయి. దీని యొక్క ఆర్డర్ ఎంత? ఎన్ని రోస్ ఉన్నాయండి? 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3. సో ఆర్డర్ ఏమవుతుంది? 2/3. సో ఇది మనకి ఏమవుతుంది? నల్ మ్యాట్రిక్స్ లేదా జీరో మ్యాట్రిక్స్ అవుతుంది. అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి జీరోస్ అవ్వాలి. క్లియర్? నెక్స్ట్ ఫోర్త్ వన్, రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్. సో రో మ్యాట్రిక్స్ అంటే, so matrix contains only one row. If a matrix contains only one row, ఒకే ఒక్క రో మాత్రమే ఉంటే దాన్ని మనం రో మ్యాట్రిక్స్ గా పిలుస్తాము. సో దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఒకే ఒక్క రో ఉండాలి. కాలమ్స్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు, కాలమ్స్ తో సంబంధం లేదు, రో ఒకటే ఉండాలి. 1 5 6 3. ఇక్కడ కాలమ్స్ అనేవి 4 ఉన్నాయండి. సో ఇది కాలమ్ ఒకటి, 1 2 3 4 కాలమ్స్ మాత్రం 4 ఉన్నాయి. సో ఇక్కడ మనకి రోస్ చూస్తే ఇలా ఓన్లీ ఒకే ఒక్క రో. సో ఇది 1/4. ఆర్డర్ లేదా సైజ్ ఏమవుతుంది? 1/4. సో దీని యొక్క రోస్ మాత్రం ఒకటే ఉంది కాబట్టి దీన్ని మనం రో మ్యాట్రిక్స్ అంటాం. లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. -1 0 7. ఇక్కడ చూస్తే మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? ఓన్లీ 1 రో. హౌ మెనీ కాలమ్స్? 1 2 3. సో 1/3 అనేది ఆర్డర్ అవుతుంది. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు రో మ్యాట్రిక్స్ కి. yes. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, is column matrix. కాలమ్ మ్యాట్రిక్స్. ఈ కాలమ్ మ్యాట్రిక్స్ కూడా సేమ్ రో మ్యాట్రిక్స్ లాగానే. సో ఒకే ఒక్క రో ఉంటే రో మ్యాట్రిక్స్ అని, ఒకే ఒక కాలమ్ ఉంటే if a matrix contains only one column, if a matrix contains only one column, that is called the column matrix. yes, ఒకే ఒక కాలమ్ ఉండాలి. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే -2 0 5. సో ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయండి? 1 2 3 రోస్ ఉన్నాయి. అండ్ అలానే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఓన్లీ 1 కాలమ్. సో దీని యొక్క ఆర్డర్ 3/1. ఓకే, లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. -3 8 9. సో దీంట్లో కూడా ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. అండ్ అలానే 1 కాలమ్. సో 3/1 is the order. క్లియర్? yes. సో 5 అయిపోయాయి. నెక్స్ట్ 5 కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఉంటుంది. ఒకే చిన్న కాన్సెప్ట్ పైన నెక్స్ట్ 5 టైప్స్ కూడా ఉంటాయి. మనం సో దాన్ని క్లియర్ గా చూద్దాం. నెక్స్ట్ సిక్స్త్ వన్ is upper
ట్రయాంగులర్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో దీన్ని డిస్కస్ చేయడానికి ముందు 6th 7th 8th 9th 10th సో ఈ 5 టైప్స్ కూడా ఒకే కాన్సెప్ట్ పైన బేస్డ్ అయి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ప్రిన్సిపల్ డయాగోనల్. ప్రిన్సిపల్ డయాగోనల్ పైన ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ డయాగోనల్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ డయాగోనల్? సో ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే మనం లెట్ us take 3 0 5 7 9 4 8 1 2. ఇక్కడ ప్రిన్సిపల్ డయాగోనల్ అనగా, సో డయాగోనల్ అంటే ఇలా క్రాస్ ఉంటుందండి. ప్రిన్సిపల్ డయాగోనల్ అంటే ఇలా క్రాస్ గా ఉంటుంది, చూసారా మనకి. సో దీన్ని మనకి ఏదైతే 3 9 2 సో దీన్ని మనకి ప్రిన్సిపల్ డయాగోనల్ ని పిలుస్తాము. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే in a square matrix, in a square matrix all the elements below the principal diagonal, below the principal diagonal should be zeros. అంటే మనకి ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒకటి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మనకి ఏదైతే ప్రిన్సిపల్ డయాగోనల్ ఉందో ఈ ప్రిన్సిపల్ డయాగోనల్ కింద ఉండే ఎలిమెంట్స్ అన్ని బిలో ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్, ద ఆల్ ఎలిమెంట్స్ షుడ్ బి జీరో. సో చూడండి ఒకసారి, ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, కంపల్సరీ స్క్వేర్ మ్యాట్రిక్స్ లోనే ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆల్ ద ఎలిమెంట్స్ బిలో ద ప్రిన్సిపల్ డయాగోనల్, ప్రిన్సిపల్ డయాగోనల్ కంటే కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోస్ కనుక అవుతే దాన్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ గా పిలుస్తాము. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తామండి. సో దీనికి రివర్స్ గా మనకి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఈ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కూడా సేమ్ ప్రిన్సిపల్ డయాగోనల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ below the కాదు ఏంటి రివర్స్, above the principal diagonal elements should be zero. సో ప్రిన్సిపల్ డయాగోనల్ అంటే ఇలా ఉంటుంది కదా. సో దీనికి పైన ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోస్ అయ్యి, సో ఈ కింద ఉన్నాయి అన్ని కూడా మాత్రం జీరోస్ అవ్వదు, నాన్ జీరో అవ్వాలి. చూడండి ఇక్కడ ఇది మనకి కింద ఉన్నవన్నీ కూడా ఏంటి జీరోస్ అవ్వలేదు, పైన ఉన్నాయి అపోజిట్ లో. అదే అప్పర్ లో అయితే ఇక్కడ జీరోస్ ఉన్నాయి, లోయర్ లో జీరోస్ ఉండాలి, పైన మాత్రం వేరే ఎలిమెంట్స్ ఉండాలి. రెండింటి కూడా డిఫరెంట్ గా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇక్కడ so you can take anything. So this is a principal diagonal 9 5 8 అనేది ప్రిన్సిపల్ డయాగోనల్. సో దానికంటే పైన ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోస్ అయ్యి, సో కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోస్ అవ్వకుండా ఉంటే మనం వాటిని మనం ఏమంటామండి లోయర్ ట్రయాంగిల్. అంటే లోయర్ లో ఎలిమెంట్స్ ఉండాలి, అప్పర్ లో జీరోస్ రావాలి. ఇలా ఉంటే మనం లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాము. ఎస్, నెక్స్ట్ వన్ ఎయిత్ టైప్. diagonal matrix, diagonal matrix సేమ్ లైక్ మనకి అప్పర్ డయాగోనల్ మ్యాట్రిక్స్ ని లోయర్ డయాగోనల్ మ్యాట్రిక్స్ రెండింటి మిక్స్ చేసి వచ్చేది మనకి డయాగోనల్ మ్యాట్రిక్స్. సో ద ఆల్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ ప్రిన్సిపల్ డయాగోనల్, ద రిమైనింగ్ ఎలిమెంట్ షుడ్ బి జీరో. సో డయాగోనల్ ప్రిన్సిపల్ డయాగోనల్ కి పైన ఉండే ఎలిమెంట్స్
అలానే కింద ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోస్ అవ్వాలి. మిగిలినవి మాత్రం ఏవైనా ఎలిమెంట్స్ అయి ఉండొచ్చండి. 5 7 సపోజ్ -3 5 0 0 0 7 0 0 0 -3. సో ప్రిన్సిపల్ డయాగోనల్ కంటే కింద ఉన్న ఎలిమెంట్స్ అలానే పైన ఉండేవన్నీ కూడా జీరోస్ కనుక అవుతాయి, వాటిని డయాగోనల్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాము. క్లియర్? నెక్స్ట్ 9th one is scalar matrix. సో మనకి డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఇప్పుడే డిస్కస్ చేసాం కదా 8th one. సో డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో అయితేనే మనకి ప్రిన్సిపల్ డయాగ్నల్ కాకుండా రిమైనింగ్ అన్ని కూడా జీరోస్ అవ్వాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా సేమ్ అంతే అండి. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇన్ ఏ డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే మనకి స్కేలార్ మ్యాట్రిక్స్ అనేది కంపల్సరీ డయాగోనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇన్ ఏ డయాగోనల్ మ్యాట్రిక్స్ the elements on a principal diagonal should be equal or same. అంటే మనకి ఎగ్జాంపుల్ చూస్తే ఒకసారి. సో కంపల్సరీ ఏంటండి, ఇన్ ఏ డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఏంటి ఇప్పుడే చెప్పాను. సో ఇది కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోస్ ఉండాలి. సో దాంట్లో ఎస్ ఓకే వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ డయాగోనల్ పైన ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉండాలి. ఒకవేళ అన్ఈక్వల్ గా ఉంటే డయాగోనల్ మ్యాట్రిక్స్. ఒకవేళ ఇక్కడ డయాగోనల్ పైన ఉండే ఎలిమెంట్స్ అన్ని కనుక ఈక్వల్ గా సపోజ్ 2 2 2 ఉందనుకో, దాని ఏమంటాం స్కేలార్ మ్యాట్రిక్స్. లేదా ఎనీ నెంబర్ ఇట్ మే బి బట్ ఆల్ ఆర్ సేమ్. సో 3 3 3 ఈ నెంబర్స్ అన్ని కనుక సేమ్ ఉంటే మనం దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. బట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమి ఉండాలి, కంపల్సరీ జీరోస్ అయి ఉండాలి. దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాము. సపోజ్ దీనికి చిన్న చేంజ్. సో 10th one యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఇన్ ఏ డయాగోనల్ మ్యాట్రిక్స్ all the elements in a principal diagonal should be unit or 1 should be 1. సో ఇక్కడ మనకి డయాగోనల్ మ్యాట్రిక్స్ లో ప్రిన్సిపల్ డయాగోనల్ పైన ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా కంపల్సరీ అన్ని కూడా 1 అవ్వాలి. దాన్ని యూనిట్ మ్యాట్రిక్స్ లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. సో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని కూడా 1 అయి ఉండి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోస్ అయితే దాన్ని యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ డయాగోనల్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాము. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని పిలుస్తాము. క్లియర్? నౌ విల్ డిస్కస్ సమ్ క్వశ్చన్స్ ఆన్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్స్. ఓకే, ఫస్ట్ ఎడిషన్స్ పైన రెండు మ్యాట్రిక్స్ ని ఎలా యాడ్ చేయాలి. ఫస్ట్ ఎడిషన్ పైన ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇఫ్ A is equal to 2 3 minus 1 5, then matrix B is equal to -4 8 12 and 6. We have two matrices. If A is equal to B is equal to given, then we have to find A plus B. What is A plus B? So how to add the two matrices? A plus B is equal to, what is A? 2 3 minus 1 5, and B is given as plus B is given as -4 8 12 6. Adding these two matrices, see, instead of 2 what is there in the matrix B? 4.
So 2 plus minus 4. 2 plus minus 4 is equal to what? So plus into minus, minus. So 2 minus 4. 2 minus 4. After that, instead of 3 place 8. So 3 plus 8. 3 plus 8. Next, minus 1 plus 12. Minus 1 plus 12. Next, 5 plus 6. Then which is equal to, so 2 minus 4 is minus 2. Next, 11. 3 plus 8 is 11. Next, and this is 11 plus 11. Next, 11. So this is the addition. Okay. So 2 by 2. This is the, what is the order? 2 by 2. Even this is also 2 by 2. ఒకవేళ మన ఆర్డర్ అంతా డిఫరెంట్ గా ఉందనుకోండి, యాడ్ చేయలేము. సపోజ్ ఇంకొక మనకి రో అనేది ఎక్స్ట్రా ఉందనుకో, మరి ఇక్కడ ఇంకో రో ఉందా? లేదు. బట్ అప్పుడు అలాంటి టైంలో యాడ్ చేయలేము. కంపల్సరీ దీని యొక్క ఆర్డర్ ఏముందో సేమ్ దీని యొక్క ఆర్డర్ కూడా అలా ఉంటే మాత్రమే మనం యాడ్ చేయగలము. ఇన్ ద సేమ్ వే ఎడిషన్, ఇన్ ద సేమ్ వే సబ్ట్రాక్షన్ ఆల్సో సేమ్ లైక్ దిస్. క్లియర్? సో సేమ్ క్వశ్చన్ కి మనకి సబ్ట్రాక్షన్ చేద్దాం. If a b is given, find a minus b. ఒకవేళ a minus b అడిగితే ఎలా చేయాలి? a minus b. a minus b. So same thing. So 2 minus into minus is plus 4. Next 3 minus 3 plus ఏముందండి ఇక్కడ? 8. So 3 minus 8. Next minus 1 minus into this is what? Minus 12. So 5 plus 7 ఇక్కడ 6. So 5 minus 6. Now which is equal to 2 plus 4 is 6. 3 minus 8 is minus 5. Next minus 1 minus 12 is minus 13. Next one is minus 1. Is it clear? Now we got a minus b. Okay. Next ఇలానే మనకి మల్టిప్లికేషన్ అడిగినా కానీ a into b. సేమ్ ఇదే క్వశ్చన్ కి మనకి మల్టిప్లికేషన్ ఇస్తే ఎలా చేయాలి? a into b. So a into b. So a is 2 3 minus 1 5 and into b is minus 4 8 12 6. Product of these two. So listen carefully here. The product is very very important. So observe here, first row, here I have two rows. Okay, so first row with the first column, multiply first row with first column. So otherwise, see, first row with the first column. So 2 into minus 4 minus 8. So 3 into 12 36. This is finished. Next, first row with the second column. Now with this one, first row with the second column. So 2 into 8, 2 8 is 16. Next 3 into 6, 18. So now first row with the first column, first row with the second column, both are finished. Now with the second row with the first column, next second row with the second column. So first you have to do first second row with the first column. So minus 1 into minus 4 plus 4 5 12 60. So this is finished. Now with this one, so second row with the second column. So minus 1 into 8 minus 8. So next 5 into 6, same thing, 30. Now calculate this one. Minus 8 36 is 28. Next 16 plus 18 34. Next 64. After this it is 22. Now we got a into b as 28 34 64 and 22. Is it clear? So we will discuss many questions, many difficulty questions and previous questions on this addition, subtraction and multiplication in further videos. Okay, thank you.